వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జంబుల పరమేశ్వరి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించిన భక్తులు. నంద్యాలలో బైక్పై ఇద్దరు వ్యక్తులు మహిళా మెడలోని చైన్ అపహరించుకొని పరారైన దొంగలు. నంద్యాలలో ఘనంగా 1104 యూనియన్ 76వ వార్షికోత్సవ వేడుకలు. యూనియన్ జెండాను ఆవిష్కరించిన యూనియన్ నాయకులు. JEEE మైన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు. అభినందించిన కళాశాల చైర్మన్ అప్పారావు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం చెందిన 5 షాపులను 15వ తేదీ బహిరంగ వేలం. ఆలయ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ గా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. JEEE మైన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన న్యూక్లియన్స్ కళాశాల విద్యార్థులు. మన మిత్ర వాట్సాప్ ద్వారా మల్లన్న దర్శనం మరియు అర్జిత సేవ టికెట్లు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందుబాటులో. మాఘమాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా జంబుల పరమేశ్వర అమ్మవారి తిరునాళ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుండి తప్పెట్ల సవ్వడితో మేళతాళాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. భక్తులు వెండి చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జంబుల పరమేశ్వరి అమ్మవారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోలాటం, చిన్నారుల కూచిపూడి నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి. దాదాపు 20,000 మందికి అన్నదానాన్ని నిర్వహించారు. రేపు ఆలయ ప్రాంగణంలో గాడిదల పందాలను నిర్వహిస్తామన్నారు ఆలయ కమిటీ కార్యదర్శి గాండ్ల జగన్.
నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోట వీధిలో బక్ఫైప్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళా మెడలో చైన్ అపహరించుకుని పరారయ్యారు. 110 సిఐ సుధాకర్ రెడ్డి బాధితురాలు ఆదిలక్ష్మి తెలిపిన వివరాల మేరకు డోన్కు చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని జగజ్జీనన దేవి ఆలయాన్ని సందర్శించేందుకు నంద్యాలకు చేరుకున్నారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకుని బంధువుల ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంలో కోట వీధిలో నడుస్తూ వెళుతున్న ఆదిలక్ష్మి వెనుక వైపు నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మహిళ మెడలోని 5 తులాల గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నువ్వే కదా ఉండేది పక్కన ఫస్ట్ నువ్వే కదా ఇంకెవరు చూడలేదు కదా చెరువు కట్ట అంటే ఈ రూట్లో పోయినారు. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు రెండు సార్లు చెప్పి చేయాలా నేను తిప్పినా ఏం బట్టలు వేస్తున్నారు ఏదన్నా అవన్నీ కనిపెట్టలేదు. వాళ్ళు వెంబడి బర్రెలు పడుతూ పోయినారంట బండి. ఆ టెన్షన్ ఎడగనుకుంటాం సార్. అది పౌలన్న కాదు ఏదో చూస్తే కానీ ఇంత దూరం ఉంటారు సార్ అంతే వాళ్ళు ఈమె అనుకునేది అంటే కొంచెం చీకటింది. నేను ఆడికి గన్ని కలిసినాను సార్. అందరూ ఏం లేచినా ఆడ పొంగనాలు వేసేటోళ్ళు ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు మేము అనుకుంటూ వచ్చినాం. మా అత్త వాళ్ళు పొంగనాలు బాగా వేస్తే అంత దూరం వరకు నేను కూడా ఫాలో అయినా సార్. మా అత్త కూడా బుట్ట వేసి పోయినాను సార్. అట్లా ఏం గమనించలేదు సార్. అంత అడవుల్లో ఎవరు వేయించడం కదా సార్. సార్ మేము ఇట్లా నది రోడ్లో కూడా అసలు ఇట్లా కారాలి ఇట్లా వస్తున్నాం. ముందు పెద్దలు నా వయసు లేదు సార్. ఎన్నుకోండి ఆయన ఎన్నుకోవడాలు అయినాడు. ఖచ్చితంగా నాకు తెలిసినంత అయినాడు సార్. ఆయన అది కట్టగా నాకేం ఇదవుతో కొంచెం ఆయన అది మామూలు కట్టుగా అవుతుంది సార్. నాకు తెలిసినంత ఎందుకంటే అది అవుతున్నాడు. ఏదో చేతులు పెట్టుకొని లేకుంటే అంత పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాను. ఇక్కడ చైన్ తీసేసిన ఇక్కడ గుండ్లు ఉన్నాయి మామూలుగా. అంటే ఇట్లా గుండ్లు బాల్స్. ఆ పుస్తలో గొలుసుకు మాత్రం తాడు కాదు నాది, మామూలు గోల్డ్దే చుట్టించిపోయినా. నాకు మామూలు అయితే అంటే నా తెలిసినంత వరకు నా చైన్ కట్టు కాకూడదు. మళ్ళీ అది వాళ్ళ చేతులు ఏం పెట్టుకొని వచ్చినారో ఏమో నిమిషాలు క్షణమేగా. మేనత్తాను సార్. మేనత్త కొడుకున్నాడు కానీ కూర్చుంటుంది. నేను లేకుండా వచ్చిపోతాను. నేను ఇప్పుడు కాదు సార్. నేను 2 సంవత్సరాలు ఈ రోజు కొత్తగా కాదు. నేను ప్రతి వారం వచ్చా. ఈ రోజు ఏమన్నా కొత్తగా వచ్చింటే ఏమన్నా అనుకోవచ్చు. ఇక్కడ సత్యనారాయణ ఇక్కడ వీధి లైట్లు లేవు ఫస్ట్ దానికి. ఆ బంగారు చైన్ అనేది అబ్బాయి ఫాస్ట్గా వచ్చేసారు. చాలా బక్క ఉన్నారు. వచ్చేసారి చైన్ లాగేసి సర్లో వెళ్ళిపోయినారు. ఎంతమంది ఉన్నారు బైక్ లో? బైక్ మీద 2 ఉన్నారు. గుర్తుపడతా వాళ్ళని? అంతగా గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ముగ్గు ఉంది కాబట్టి గుర్తుపట్టలేదు. ఏం పేరు నీ పేరు? చైతన్య. గుడి పక్కనే సార్. 4 అడుగులే వచ్చేసరికి గొలుసు తీసుకుపోయినారు. అత్త అన్న నేను ఆడవాళ్ళ పొంగనాలు ఆడ వరకు పోయినా బుట్ట ఇక్కడే పెట్టేసిన. ఆడ బుట్టలు సార్. వాళ్ళు ఇక్కడ ఎవరు మళ్ళీ లేరు. నేను ఆడ వరకు పోయే లోపల వాళ్ళే అక్కడ వాళ్ళు నేను రొడ్డు వస్తున్నాను. బుట్ట పట్టుకుంది ఎదురు వచ్చినారు.
నంద్యాల పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయ సమీపంలో 1104 యూనియన్ 76వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని 1104 యూనియన్ జెండాను రీజనల్ సెక్రటరీ సతీష్ కుమార్, యూనియన్ సభ్యులు ఎగురవేశారు. 76వ వార్షికోత్సవ వేడుకలు యూనియన్ నంద్యాల అధ్యక్షుడు వినుకొండ కృపావరం, ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 1104 యూనియన్ జిందాబాద్ అంటూ సభ్యులు చేసిన నినాదాలతో మారుమోగాయి. ఈ సందర్భంగా వినుకొండ కృపావరం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే 1104 యూనియన్ లక్ష్యమని తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు చేస్తామని అన్నారు. విద్యుత్ ఉద్యోగ కార్మికుల పక్షాన నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. 1104లో విద్యుత్ కార్మికులు చేరిక నంద్యాల జిల్లా పాణ్యం సెక్షన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అవుట్సోర్సింగ్ కార్మికులు 1104 యూనియన్లో చేరారు. పాణ్యం సెక్షన్ నుండి 14 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు చేరగా ఒక సీనియర్ లైన్మెన్ కూడా యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. యూనియన్లో చేరిన సభ్యులందరికీ నంద్యాల డివిజన్ అధ్యక్షుడు వినుకొండ కృపావరం, ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారాయుడుతో పాటు సభ్యులందరూ స్వాగతం పలికారు. ఉద్యోగులకు, కార్మికులకు మరియు ఆపరేటర్లకు, పోల్టు వాళ్ళందరికీ ఈ యొక్క 75వ సంవత్సర 1104 జెండా 1950లో పుట్టి ఈ రోజు వరకు 70 సంవత్సరాలు అధిగమించి 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నా తోటి కార్మికులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నంద్యాల జిల్లా ప్రప్రథమంగా ఈ రోజు 70 సంవత్సరాలు పూసిన తర్వాత నంద్యాల జిల్లాగా మారిన తర్వాత ఈరోజు నంద్యాల జిల్లాకు మన నూతనంగా ఎన్నిక కాబడినటువంటి రీజనల్ సెక్రటరీ సతీష్ కుమార్ గారు, ఆర్పి భాస్కర్ గారు, వారి కార్యవర్గం అందరికీ నంద్యాల డివిజన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నంద్యాల జిల్లాలో ప్రస్తుతం డోను, తర్వాత వచ్చేసి ఆత్మకూరు, నంద్యాల తదితర ప్రాంతాల్లో అత్యధికంగా మాకున్నటువంటి 1104 మెంబర్స్ ఉండేది దాదాపుగా 75% మాత్రమే ఉన్నారు. కాబట్టి మా 1104 యూనియన్ లో నమ్మి ముఖ్యంగా కార్మికులు మాకు వెన్నెముక ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్లరు, ఏది సాధించినా, ఏ పిలుపునిచ్చినా కూడా వారు ముందుంటారు. మాకు వచ్చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా పై కార్యవర్గము, స్టేట్ నాయకత్వము మా వెనక ఉన్నారు. కాబట్టి ఎటువంటి సమస్యలైనా మేము తప్పకుండా చేయగలమని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ 1104 సిల్వర్ జూబ్లీ పతాక ఆవిష్కరణకు ఇచ్చేసిన నాతోటి నాయకులకు, నాతోటి కార్మిక సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఏపీ 1104 యూనియన్ 1950లో 7 సభ్యులతో మొదలుపెట్టి ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా కులం అతీతంగా పోరాడాలంటే కార్మికులందరూ మన యూనియన్ కు ఏదో తోడ్పాటుతో ఉండాలి. అలాగే మన సమస్యలు సెక్షన్ లెవెల్ ఏమంటే మీ సెక్షన్ లో కంప్లీట్ చేసుకొని డివిజన్ స్థాయిలో అలాగే సర్కిల్ మాతో చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన యూనియన్ కార్మికుల సమస్యలు తీరడంలో ముందుండడం వల్ల చాలా మంది పాణ్యం సెక్షన్లో సర్టిఫైడ్ ఆపరేటర్స్ మన యూనియన్ లో జాయిన్ అయినారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం మీకు అందరికీ తెలుపుకుంటాను. నిన్న వెలువడిన ఎన్టీఏ వారు ప్రకటించిన 2025 JEE మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాలలో రావుస్ విద్యార్థులు అద్భుతమైన పర్సెంటేజ్ సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్రీ AMV అప్పారావు మరియు డైరెక్టర్ ఏ మోని చంద్ర తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా ఫలితాలు ఏవైనా ర్యాంకులు సాధించడం రావోస్ విద్యార్థులకు వెన్నతో పెట్టిన విద్య అని తెలియజేశారు. ఇంతటి ఫలితాలు సాధించడానికి కారణమైన జాతీయ స్థాయి అధ్యాపక బృందానికి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మా కళాశాల విద్యార్థులు JEE మెయిన్స్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పి పూర్ణేశ్రావు, KS సహర్ష శ్రావ్య 96.411, S సభ 95.067, బి తౌషిక్ హుస్సైన్ 93.032, వి వెంకట్ హరీష్ 91.322, జి గురునాథ్ రెడ్డి 89.534, పి శశాంక్ కుమార్ రెడ్డి 89.481, NOMD ఒమర్ షాకిబ్ 87.761 పర్సెంటేజ్తో రావుస్ విజయ పరంపర కొనసాగించారని డైరెక్టర్ ఏ మోహన్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ స్థాయి మెటీరియల్ అయిన సింగేజీ కరికులమును బోధించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ JEE అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రజానికానికి నమస్కారం. నిన్న వెలువడినటువంటి 2025 JEE మెయిన్స్ ఫలితాల గురించి ఈరోజు పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. రావుస్ కళాశాల కేవలం ఈ సంవత్సరం కాదు, గత 34 సంవత్సరాల నుంచి కూడా కాలేజీ కోచింగ్లు, అన్ని కోచింగ్లు, అది JEE కానివ్వండి, నీట్ కానివ్వండి, వెబ్సైట్ కానివ్వండి, అన్ని కోచింగ్లలో ఫలితాలు సాధించడం జరుగుతుంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం 2025 JEE మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో కూడా టౌన్లో అత్యధికంగా 90 పైన పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులతో నంద్యాలలో సంపూర్ణ ఆధిక్యం రావుస్ చాటి చెప్పింది. రిజల్ట్స్లోకి వెళ్తే పూర్ణేష్ అనే విద్యార్థి 98.059, సహస్ర అనే అమ్మాయి 97.757, శ్రావ్య 96.411, సభ 95.065, తౌఫిక్ హుస్సేన్ 93.032, వెంకట హిరేష్ 91.322, గురునాథ్ 89.534, శశాంక్ 89.481, ఒమర్ 87.761. ఈ విధంగా నంద్యాలలో టౌన్లో 90 పైన పర్సెంటేజ్ సాధించి JEE అడ్వాన్స్ క్వాలిఫై అవడమే కాదు, NIT మరియు IIITలలో వీళ్ళు సీట్లు ఖాయం చేసుకోవడం జరిగింది ఈ రిజల్ట్స్తో. ఇంతటి రిజల్ట్స్ మన నంద్యాల జిల్లాలో టౌన్లో సాధించడానికి ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉంటున్న తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళని ఎక్కడా డీవియేట్ కాకుండా టైం టు టైం ప్రోగ్రాము షెడ్యూల్స్ ప్రకారం టీచింగ్ అందించినటువంటి మా స్టాఫ్కి కానివ్వండి, ఎంతో ప్రెషర్కి గురైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఆ ప్రెషర్ని తట్టుకొని నిలబడి కఠోర శ్రమ చేసిన విద్యార్థులకు ఈ ఫలితం సాధించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నంద్యాలలో గత 3 సంవత్సరాల నుంచి కూడా నేషనల్ లెవెల్ మెటీరియల్ అయిన సింగేజ్ మెటీరియల్ని రావుస్ కాలేజీలో మాత్రమే వాడటం జరుగుతుందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. ओके मैं भी तौफिक हुसैन राउस जूनियर कॉलेज में पढ़ रहा हूँ। गए सो JEE मेंस के रिजल्ट्स में मैं 93.03 परसेंटाइल पाया हूँ और इस रिज़ल्ट के कारण बहुत सारे हैं, जैसे मेरे मैनेजमेंट और पेरेंट्स जो सपोर्ट किया है, और मैं जो जितने भी मैंने प्रॉब्लम्स किया है वो सब सिंगेज मटेरियल के किए हैं। बहुत अच्छे सवाल थे वो, और उस सवालों के करने पर हमारा थोड़ा बहुत कॉन्फिडेंस बढ़ चुका है। उस कॉन्फिडेंस के साथ हम एग्ज़ाम देने चले हैं और इस कॉन्फिडेंस के साथ हम एग्ज़ाम दिए और सफलता पाए हैं। నా పేరు పి శశాంక్ కుమార్ రెడ్డి, నేను రావుస్ కాలేజీలో చదువుతున్నాను. ఈ మధ్య వచ్చిన JEE ఫలితాల్లో నాకు 88.48 పర్సెంటైల్ వచ్చింది. దీనికి ముఖ్య కారణం మా పేరెంట్స్ చేసిన కృషి మరియు స్టాఫ్. మా అబ్బాయి పుణ్యేష్ కుమారు నిన్న వెలువడిన JEE ఎంట్రన్స్లో 98.05% సాధించినాడు. ఇందుకు సహకరించిన కాలేజీ మేనేజ్మెంట్కి మరియు వాళ్ళ లెక్చరర్ అందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సహస్ర. నేను రావుస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను.
నిన్న వచ్చిన రావుస్ ఫలితాలలో నాకు 97.75% వచ్చింది. ఇందుకు ముందుగా మా పేరెంట్స్కి ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వలన ఇది సాధ్యమైంది. ఆ తర్వాత రావుస్ మేనేజ్మెంట్ అయిన అప్పారావు సార్ గారికి, మౌని సార్ గారికి ధన్యవాదాలు. వాళ్ళు చూపించిన సపోర్ట్ వలన ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మా లెక్చరర్స్ అయిన ఫిజిక్స్ సార్ శ్రీమన్నారాయణ సార్కి, మ్యాథ్స్ సార్ సుధాకర్ సార్, ఇంకా రఘురామ్ సార్కి అండ్ కెమిస్ట్రీ సార్ రోషన్ సార్కి ధన్యవాదాలు. రావుస్ కాలేజ్లో లెక్చరర్స్ చెప్పే విధానం కానివ్వండి, సింగేజ్ మెటీరియల్ కానివ్వండి, మేనేజ్మెంట్ చూపించే సపోర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. వచ్చే ఫలితాల్లో ఇంకా మంచి ఫలితాలతో ముందుంటామని చెప్తున్నాం. ధన్యవాదాలు. నంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం చెందిన 5 షాపులను అద్దె కొరకు బహిరంగ వేలం 15వ తేదీ నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరి సమావేశంలో దేవాలయ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయానికి సంబంధించి దేవాలయం పక్కనే ఉన్న 5 షాపులకు 15వ తేదీ కాళికాంబ దేవాలయంలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు 5,000 రూపాయలు డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొనాలని, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అందరికి నమస్కారం. శ్రీ నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం చెందినటువంటి షాపులను ఈ నెల 15వ తారీఖు ఉదయం 10 గంటలకు కాళికాంబ దేవస్థానం యందు బహిరంగ కౌలు వేలంలో రూములను అద్దెకిచ్చుట జరుగును. డిపార్ట్మెంట్ వారి అధికారుల సమక్షంలో వేలం పాటలు నిర్వహించబడును. ప్రతి పాటదారుడు 5,000 రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవలెను. ఈ కౌలు వేలం పాట 3 సంవత్సరములకు ఇవ్వబడును. అనగా 1/3/2025 నుండి 28/2/2028 వరకు బాడుగుకు ఇవ్వబడును. పెచ్చు పాటదారుడు 5,000 రూపాయలు చెల్లించాలి. అలాగే పాట పూర్తయిన వెంటనే ఇచ్చు పాటదారుడు తను పాడుకున్నటువంటి అద్దెలో అడ్వాన్స్ కింద సెక్యూరిటీ డిపాజిట్ క్రింద 3 నెలల అద్దెను అడ్వాన్స్గా కూడా చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి వేలంలో పాల్గొనేవారు ప్రతి ఒక్కరూ 15వ తారీఖు ఉదయం 10 గంటలకు దేవస్థాన ఆవరణ ముందుకు రావాల్సిందిగా కోరడం అనేది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ గా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిన 24వ సంవత్సరాలు పూర్తయినందున, అలాగే నంద్యాల పద్మావతి నగర్లో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నూతన కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ కె మహేష్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బాలరాజ్ గారు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేసిన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన మేనేజర్ను వారి సంబంధించిన అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 20 మందికి పైగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగాలు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మహేష్ మాట్లాడుతూ, టాటా గ్రూప్ అంటేనే బిజినెస్ తో పాటు సేవలకు ప్రతిరూపమని, రతన్ టాటా గారి భావజాలంతో, ఆలోచన విధానంతో, సేవ దృక్పథంతో వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, భవిష్యత్తులో సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఓకే. చాలా డిలే చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మన నంద్యాల పట్టణంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 24వ యానివర్సరీ సందర్భంగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన బ్రాంచ్లో ఏర్పాటు చేశాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఫస్ట్ మేము ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యాము.
దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు దస్తగిరి గారిని కాంటాక్ట్ అయ్యాము. సో మాకు ఆయన సపోర్ట్ చేసి మీ బ్రాంచ్లో రెడ్ క్రాస్ బ్లడ్ క్యాంప్ని నిర్వహిస్తామని మాకు హామీ ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ టీం అంతా వచ్చేసి మంచి సర్వీస్ తోటి మా బ్రాంచ్లో బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. సో అలానే ఆ బ్లడ్ డొనేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు దస్తగిరి గారు మా బ్రాంచ్కి విజిట్ చేసి ఎలా జరుగుతుంది, ఇక్కడ సర్వీస్ ఎలా ఉందని చెప్పేసి విజిట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అవర్ బ్రాంచ్ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్. ఇలాంటి మీ సపోర్ట్ తోటి ఇంకా ఇలాంటి నంద్యాలపట్నంలో అండ్ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో బ్రాంచ్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్లు మేము చేస్తాము. సో బికాజ్ ఆఫ్ దీనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడానికి కారణం టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్. టాటా అంటేనే మన భారతదేశంలో ఒక ఆత్మీయ అనుభూతి కలుగుతుంది. ఆ పేరులోనే భారతదేశానికి చాలా వాళ్ళు వ్యాపారం కంటే కూడా దేశ ఔన్నత్యం కోసం, దేశ గౌరవం కోసమే పాటుపడిన సంస్థ. అందులోని ఉద్యోగులు కూడా అదే భావజాలంతో ఈరోజు టాటా ఏఏ ఇన్సూరెన్స్ వాళ్ళు మహేష్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో 24వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన పరిణామము. ఎందుకంటే చాలా వరకు చాలా మంది బిజినెస్లు పడిన తర్వాత మేము బిజీగా ఉన్నాము అని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. సమాజం పట్ల కనీసం కూడా ఆలోచన చేయరు. అలా కాకుండా టాటా వాళ్ళు వ్యాపారాలతో పాటుగా సమాజానికి కూడా ఆదర్శంగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారి సిబ్బంది కూడా ఈరోజు రతన్ టాటా గారిని ఆదర్శం తీసుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రెడ్ క్రాస్ సంస్థ తలస్మియా చిన్నారులకు ఉచితంగా రక్తం ఇవ్వడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇక్కడ తీసుకెళ్లిన బ్లడ్ లో 30% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రక్తం ద్వారా సేకరించిన ఏదన్నా ఉన్నా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, చైతన్య కార్యక్రమాలకు, ఇంకా డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ లాంటి శిక్షణ కార్యక్రమాలకు కూడా రెడ్ క్రాస్ సంస్థ వినియోగిస్తుందని తెలియజేస్తూ ఈ శిబిరంలో రక్తదానం దాదాపు 30 నుంచి 50 మంది ఈరోజు రక్తదానం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. వారందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేడబ్ల్యూ మెయిన్స్ ఫలితాలలో నంద్యాల న్యూక్లియన్స్ కళాశాల విద్యార్థులు 7 మంది 90% పైగా జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయాసాలు పడి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదని, నంద్యాల న్యూక్లియన్స్ అకాడమీ ద్వారా సీనియర్ ఫ్యాకల్టీ చేత విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందజేస్తున్నామన్నారు. ఇలాంటి ఫలితాలు మున్ముందు మరెన్నో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనిసా తబస్సుం అనే విద్యార్థి 99.37% వచ్చిందని, జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించిందని తెలిపారు. విద్యార్థిని తండ్రి నబీర్ రసూల్ మాట్లాడుతూ తమ స్నేహితులందరూ నంద్యాలలో ఉండి జేఈఈ ఫలితాలు ఎలా సాధించవచ్చో న్యూక్లియన్స్ కళాశాల రూపొందించిందన్నారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలో ఉన్న జేడబ్ల్యూ అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక నిమిషం సార్. చూసాక హరీఫ్ మీరు కూడా సార్ పిల్లల దగ్గర పట్టినా సార్. ఓకే సార్. కానీ ఒక్క నిమిషం స్వామి
సార్ ఓకే తిను ఎన్టీఏ ప్రకటించిన జేఈ ఫలితాలలో న్యూక్లియస్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అనిసా తబసం అనే విద్యార్థిని 99.37% సాధించారు. అలాగే లిఖిత్ అనే విద్యార్థి 96%, అలాగే సాయి కిరణ్ రెడ్డి 94%, కార్తీక 93.52%, స్నేహలతారెడ్డి 93.3%, మనోజ్ కుమార్ 92.69%, అలాగే మీనాక్షి 91.6%, అలాగే 20 మంది విద్యార్థులు అడ్వాన్స్కు సరిపోయే మార్క్స్ సాధించారు. ఈ సందర్భంగా మా కాలేజీ అధ్యాపకులను, అధ్యాపకేతర బృందాన్ని, విద్యార్థులను, తల్లిదండ్రులని అందరినీ అభినందిస్తున్నాను. మాకు ఇంతటి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడకు, గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఇటువంటి ప్రదర్శన కనపరిచినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా కాలేజ్ విద్యార్థులు 99.3%, 99.2% కూడా సాధించారు. ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మన న్యూక్లియస్ కళాశాలను ఆదరిస్తున్నటువంటి నంద్యాల జిల్లా ప్రజానికానికి, మా శ్రేయోభిలాషులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ ఎన్టీఏ ప్రకటించినటువంటి 2025 జేఈ రిజల్ట్స్లో మంచి స్కోరు సాధించినందుకు మా కాలేజీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రిజల్ట్స్లో 99.37%తో అనిషా తబ్సం అనే అమ్మాయి జాతీయ స్థాయి ర్యాంకు సాధించింది. ఇంతకుముందు కూడా జాతీయ స్థాయి ర్యాంకు సాధించాము. అలాగే మున్ముందు కూడా జాతీయ స్థాయి సాధిస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు అనిసా తబసం. నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను. నాకు 99.37% వచ్చింది. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. మై బ్రదర్ టు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఆల్ టైమ్ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి ముఖ్య కారణం కాలేజ్ ఫ్యాకల్టీ, తర్వాత యాజమాన్యం మంచి శ్రద్ధ తీసుకొని ర్యాంకు రావడానికి కారణం. చాలా సంతోషం. నా పేరు కార్తిక. నేను 93.37% సాధించాను న్యూక్లియస్లో. మేము ఇంత సాధించడానికి మా ఫ్యాకల్టీ, మురళీ సార్ వాళ్ళందరూ 100% ఎఫర్ట్ పెట్టారు మాతో పాటు. థ్యాంక్స్ టు హరి సార్, విజయవాడ ఫణి సార్, హక్ సార్ అండ్ మురళీ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు మనోజ్ కుమార్. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మా సార్ వాళ్ళు చాలా ఎప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తూ మమ్మల్ని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. వాళ్ళ వల్లనే మేము ఇది సాధించాము. మా మేనేజ్మెంట్ కూడా చాలా సహకరించారు మాకు. మన మిత్ర వాట్సాప్ ద్వారా మల్లన్న దర్శనం మరియు అర్జిత సేవ టికెట్లు ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ మన మిత్ర పేరుతో పిలువబడుతోంది. కాగా ఈ వాట్సాప్ నందు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఆలయ దర్శనం టికెట్లను, అర్జిత సేవ టికెట్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి ఉంచింది. భక్తులు నిర్ణీత రుసుమును చెల్లించి ఈ సేవ టికెట్లను పొందవచ్చు. నెంబరు తమ చరవాణిలో నమోదు చేసుకుని ఆ నెంబరుకు HI అనే ఆంగ్ల అక్షరాలు టైప్ చేసి పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ ద్వారా శ్రీశైల దేవస్థానం, శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం టికెట్లను పొందవచ్చు. అదేవిధంగా శ్రీ స్వామివారి అర్జిత గర్భాలయ అభిషేకం, అర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్ర హోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కళ్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 17 అర్జిత సేవలకు సంబంధించిన సేవా టికెట్లు కూడా ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జంబుల పరమేశ్వరి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించిన భక్తులు.
నంద్యాలలో బైక్పై 2 వ్యక్తులు మహిళా మెడలోని చైన్ అపహరించుకొని పరారైన దొంగలు. నంద్యాలలో ఘనంగా 1104 యూనియన్ 76వ వార్షికోత్సవ వేడుకలు. యూనియన్ జెండాను ఆవిష్కరించిన యూనియన్ నాయకులు. JEEE మైన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన రావుస్ కళాశాల విద్యార్థులు. అభినందించిన కళాశాల చైర్మన్ అప్పారావు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం చెందిన 5 షాపులను 15వ తేదీ బహిరంగ వేలం. ఆలయ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 24వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ గా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. JEEE మైన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన న్యూక్లియన్స్ కళాశాల విద్యార్థులు. మన మిత్ర వాట్సాప్ ద్వారా మల్లన్న దర్శనం మరియు అర్జిత సేవ టికెట్లు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందుబాటులో. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.